హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం దొండకాయ ముక్కల్లో కొంచెం ఉప్పేసి వాటిని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ హీట్ అయింది కదా, హీట్ అయిన ఆయిల్లో పోపులు వేసిన తర్వాత ఆనియన్స్ వేసి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం కలిపి మూత పెట్టి కాసేపు బాయిల్ చేద్దాము. కొంచెం బాయిల్ అయిన తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత మనకి లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది. ఓపెన్ చేసి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. వీడియోలో చూపిస్తున్న కలర్ రావాలి మనకి. మ్యాక్సిమం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడికిన తర్వాత 3 స్పూన్స్ కారం వేసి ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.